హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అండ్ ఇదైతే మనకి డే 2 అనమాట. సో ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి వెళ్ళింది అండ్ కాశీలో మనం అయితే ఎక్స్ప్లోర్ చేసింది. సో అదంతా దీంట్లోనే పెట్టేసిన. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే వచ్చింది నాకు. నేనే షాక్ అయినా అనమాట. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ గైస్. మీరైతే వీడియో చూడండి, ప్రతి ఒక్కటి మీకు నచ్చుతుంది అండ్ లాస్ట్లో అడ్వెంచర్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తారు చూడండి. నడుస్తూనే ఉన్నాం మొత్తం ట్రాఫిక్ వెనకాల రౌండ్ మనం తినే రొట్టెలా కాకుండా ఇట్లా రోజు వేసి చేస్తారు. అట్లా అట్లా అనిపిస్తుంటాయి. సప్ప ఉందంట గైస్. బఠానీ వేస్తాడు, కచ్చరి వేసి బఠానీ వేస్తాడు, ఇంకా వడ వేసి బఠానీ వేస్తాడు, ఆలుగడ్డ వేసి బఠానీ వేస్తాడు. మొత్తం ఏది వేసినా బఠానీ బఠానీ బఠానీ. ఇదే అలా ఫుడ్. టైం వచ్చేసి 1:30 అవుతున్నది. మేము ఇంకా ఇక్కడనే ఇదే స్పాట్లో ఉన్నాము. చాలా అహంకారం బాగుంది. పోలీసు కాదు, ఇక మీకు తెలిసింది అది. సో చూసినారు కదా. సో ఇట్లా ఇంత అయ్యింది అండ్ మీరైతే ఒకసారి చూడండి, వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మళ్ళీ రూమ్కి అయితే పోతున్నాం. ఇప్పుడు రూమ్లో బ్యాగ్ పెట్టినాం. బ్యాగ్ పెట్టి పెద్ద తప్పు చేసినాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ బ్యాగ్ తీసుకొని పోతున్నాం. గాయస్ మొత్తం బండి అయిపోయింది. బండి నుంచి మళ్ళీ నడుచుకుంటూ పోతున్నాము. ఇంకా 2 కిలోమీటర్స్ ఉన్నది. నడుస్తూనే ఉన్నాం మొత్తం ట్రాఫిక్ వెనకాల చూసుకుంటే. అసలు ఆ 2 లేన్స్లో పోయేదాడు మొత్తం 4 లేన్స్ మొత్తం పోయేదారు వచ్చేదారు 2 కలిపేసి వచ్చేస్తే ఏమైతే ట్రాఫిక్ కాకపోతే. ఒక్క 3 లేన్లను ఓకే, మొత్తం 4కి 4 మొత్తం అంతా వచ్చేస్తుంది. ఫుట్పాత్ మీద బండ్లన్నీ ఫుట్పాత్ మీదనే పోతున్నాయి. అట్లుంటుంది మన ఇండియా. ఇక ఇప్పుడైతే ఇంకా దూరం ఇక నడుస్తూనే ఉన్నాం. ఇంకా 20 నిమిషాలు చూపిస్తాం నడుచుకుంటూ పోతున్నాం. పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఇక్కడ లిట్టి చౌకీ అనేది ఉంది, ఇక్కడనేమో బట్టి చౌకీ అని ఉంది. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాము. మన దగ్గర దొరకడం కష్టం. ఇది ఏందో నాకు అర్థమవుతలేదు. స్టఫ్డ్ సంథింగ్ ఏదో ఉంది అండ్ సైడ్కి కర్రీ లైక్ అండ్ ఆనియన్. సో లెట్స్ సీ, టేస్ట్ చేసి చూద్దాం. చూడండి ఇది ఇట్లుంది. ఇది పిండి ఉందేమ్రా. ఇదంతా పౌడర్ ఉన్నది. పౌడర్ చట్నీ ఏదో ఎట్లనే ఉంది. పిండి, ఉల్లిగడ్డ, ఇది ఆలు ఇంకా ఉంటాయి మ్యాష్డ్ అనమాట. ఏ టేస్ట్ చెప్పలేకపోతున్నాం అంటే ఎట్లుందో అని. పిండికి మసాలా పెట్టుకొని తింటుంది. రొట్టెని రౌండ్గా మనం తినే రొట్టెలా కాకుండా ఇట్లా రోజు వేసి చేస్తారు. అట్లా అట్లా అనిపిస్తుంటాయి. పిండి అది తీసుకొని దాని లోపల స్టఫ్ పెట్టి ఇట్లా బొగ్గుల మీద లైక్ ఇట్లా లోపల పెట్టి ఉడకబెట్టిన పేడ ఇంకా బొగ్గులు కిందనే కాదు అది చేసినాక ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ పెట్టి డైరెక్ట్ నూనెలా వాటర్లో ఇట్లా పెడుతున్నారు అనమాట. వేడికి అయిపోయినాక చట్నీ కర్రీ చేసేస్తారు. ఎట్లుందిరా? కొత్త టేస్ట్, ఫస్ట్ టైం ట్రై చేసిన, బాగుంది. కొత్తగా ఉంది అంటే రోటీ కర్రీ తింటున్నట్టే ఉంది కానీ ఇంకేదో డిఫరెంట్గా ఉన్నది అంతే. సో దాని తర్వాత మేమైతే ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి వెళ్దామని అయితే ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో అండ్ అయోధ్య కూడా అనుకున్నాము, కానీ అయోధ్యలో ఫుల్ రష్ ఉండడం వల్ల అక్కడ క్లోజ్ చేసిండ్రు మందిర్ అనేసరికి. సో మేమైతే కాశీకి ప్లాన్ చేసినాము. అండ్ ఇదైతే మీరు చూస్తున్నది పురాణా పూల్ అనమాట. అంటే లైక్ పురాణా పూల్ ఇన్ సెన్స్ మన దగ్గర ఉన్నది ఒక ఏరియా పేరు. సో ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట ఇది ప్రయాగ్రాజ్లో. అండ్ దాని పక్కనే న్యూ బ్రిడ్జ్ అని కూడా ఉన్నది. సో ఇదైతే ఓల్డ్ బ్రిడ్జ్లోకించి మనము బస్ స్టాప్కి వెళ్తున్నాం అనమాట. జూసీ బస్ స్టాప్ అని ఉంటుంది. సో అక్కడ నుంచి మనకైతే వారణాసి, కాశీ ఏమంటాం లైక్ బస్సెస్ దొరుకుతాయి. సో గవర్నమెంట్ బస్సెస్ దొరుకుతాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ బస్సెస్ కూడా దొరుకుతాయి. సేమ్ అన్ని రేట్ ఒక 150-200 దాకా ఉంటుంది అంతే. సో లెట్స్ గో. ఇది లాస్ట్ గైస్ మనం అయితే కాశీకి వెళ్ళే బస్ అయితే ఎక్కినాము. బస్ ఇప్పుడు అయితే కాశీకి వెళ్తున్నాము. నాకు తెలిసి ఇంకా 4-5 అవర్స్ పడుతుంది. టికెట్ ఎంతనో తెలియదు, అడగాలి ఇప్పుడు కండక్టర్. మన గవర్నమెంట్ బస్ ఎట్లా బస్ లేకుంటే అట్లనే ఉన్నది.
సో లెట్స్ గో. అండ్ ప్రయాగ్రాజ్ అయితే అయిపోయింది, ఏం లేదు ఎక్కువ చూడడానికి, లైక్ డేట్ అండ్ లైక్ టైం అయిపోయింది. ఒకసారి రీచ్ అయినాక అప్పుడు మాట్లాడు. ఇప్పుడే మనము కాశీకి అయితే వచ్చినాము, వారణాసి రైల్వే స్టేషన్ అనమాట ఇది. సో ఇట్లనే అనమాట ఇక్కడ మొత్తం ట్రాఫిక్. ఇది గత 15 కాదు కానీ ఒక అర్ధగంట నుంచి అయితే ఈయన ఉన్నాం. ఇక్కడనే ఇదే స్పాట్ అంటే లైక్ ఈ ఫ్లైఓవర్ మీద అనమాట. ఇక్కడ వారణాసిలో అయితే మనం రూమ్ తీసుకున్నాము ఈ లోపల. తర్వాత రూమ్ టూర్ అయితే చూపిస్తే ఇప్పుడైతే స్ట్రీట్స్ ఆఫ్ వారణాసిలో మనం అయితే ఫుడ్ ఏముంటుందో లైక్ చాలా ఫేమస్ కానీ టైం 10 అవుతుందా 9 అవుతుంది 9 అవుతుంది. ఇంకా ఇప్పుడు చూద్దాం ఏదైనా దొరుకుతుందేమో. టేస్ట్ కొంచెం రసమలైలా ఉంది, కాకపోతే వీడు లేట్ అయినందుకు నీళ్ళు చేసేసింది. ఏం పేరు అది? మలయ్యో అంట గాయస్, మలయ్యో. ఇక ఉట్టిగా తిరుగుతున్నాం రాత్రి. నాకు తెలిసి ఇది మొత్తం ఈ లైన్ ఉందా, ఈ లైన్ అంతా కాశీ విశ్వనాథ్కి మందిర్ టెంపుల్కి లైన్ అనమాట. సో టైం పడుతుంది చాలా. మనమైతే పోతున్నాం. గాయస్ ఇది అయితే మనకి కాశీలో టైమ్ స్క్వేర్ లాంటిది అనమాట. సెంటర్ మొత్తం అన్ని బిల్డింగ్లు అండ్ చౌరస్తా ఇది అయితే. ఇదొక దారి, తర్వాత ఇదొక దారి, తర్వాత అదొక దారి, ఇదొక దారి. ఎట్లుందిరా? చప్ప ఉందంట గైస్. అయితే ఇక్కడ తాళి తింటున్నాము. రైస్ ఇచ్చిర్రు, రోటీ, ఆనియన్, పిక్కలు, పప్పు, 2 కర్రీ. లెట్స్ సీ, టేస్ట్ చేసి చూద్దాం. ది నెక్స్ట్ డే. సో గైస్ ఇదైతే మా రూము. జస్ట్ ఏదో 4 బెడ్లు ఉన్నాయి. అంటే ఇద్దరు మాకు బస్సులో కలిసినారు. వాళ్ళు 7 మెంబర్స్ ఉండే. 7 మెంబర్స్లో 3 మెంబర్స్ వెళ్ళిపోయినారు. నెక్స్ట్ ఇక్కడ 2 ఉండే పండుకోండి. ఇక్కడ వరుణ్ వండుకోండి, ఇక్కడ నేను వండుకున్నా. సో ఇప్పుడైతే దర్శనం, మా అయితే దర్శనం కూడా అయిపోయింది. లైక్ పొద్దున 4 కాదు 5 కాల్భైరవ మందిరం కాదు 4కి అయినామా? అరే 5 రా. 4:30 4:15 వరకు బయలుదేరిపోయినాం. 4:30 అనుకోండి. మేమైతే బయలుదేరినాము. ఏడికి పోయినాం అంటే ఫస్ట్ కాలభైరవ టెంపుల్ పోయినాం అనమాట. అక్కడ స్ట్రైట్ అట్లనే పోతే లోపలికి ఉండే, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆపోజిట్ నడుచుకుంటూ రావాలి మళ్ళీ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి. మళ్ళీ అక్కడ నుంచి లోపలికి పోయి జల్దీ అయిపోయింది చెప్పాలంటే. మోస్ట్లీ లైక్ ఇప్పుడు ఎంత 8:30 అవుతున్నాం అనమాట. సో 8:30 అంటే 4 అవర్స్ వేసుకోండి భైరవ బాబా. ఇంకా ఇది అంటే పొద్దున పోయినాం కాబట్టి మాకు జల్దీ అయింది. ఒకవేళ మేము లేట్గా ఇప్పుడు 6 o'clock 7 o'clock 8 o'clock పోయినా ఇప్పుడు అంతే. ఇక లైక్ లైన్ అయితే పిచ్చ ఉన్నది. లోపల కూడా మాకైతే అసలు తలకాయ నొప్పి. అంటే లైక్ ఉన్నారు జనాలు ఉన్నారు కానీ అట్లా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గుడిలో 4 sides నుంచి మనం చూడవచ్చు అనమాట లింగంని, లైక్ కాశీ విశ్వనాథ లింగంని. ఇక్కడ అంటే లైక్ ప్రతి సైడ్ నుంచి ఎంట్రీస్ అంటే లైక్ 4-5 గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ నుంచి ఒక్కొక్కరిని పంపించి పెద్ద లైన్లో మొత్తం గల్లీ చిన్న గల్లీలకి చూడబోయినాం ఇందాక. ఇక అది అయిపోయింది. ఇంకా అన్నపూర్ణమాత టెంపుల్కి పోదాం అనుకున్నాం కానీ అన్నపూర్ణమాత టెంపుల్ పోలేదు. లైక్ అంటే లైక్ రష్ ఉండే, లైక్ పంపించలేదు. ఇక
మళ్ళీ ఎందుకులే లేట్ అయిపోతుంది, మళ్ళీ మేము ఈవినింగ్ 8 o'clock మాకైతే బస్సు ఉంది. సో ఇప్పుడైతే ఘాట్కి పోదాం అనుకున్నాము. సో ఘాట్కి పోయేసి అక్కడ లైక్ మీకు తెలుసు ఆడ ఎట్లుంటుంది అనమాట, వెళ్ళేది బోట్ ఎక్కి లైక్ మొత్తం అంతా ఘాట్స్ అని చూపిస్తారు. సో అండ్ లాస్ట్కి గంగా హారతి చూసుకొని ఇక బస్సు ఎక్కుదామని అనుకుంటున్నాము. మరి అది ఎట్లయితుందో ఏమో మనకు తెలియదు. లెట్స్ సీ. ఇప్పుడైతే మనము పోదాము అండ్ ఒక స్ట్రీట్ ఫుడ్ అట్లే మనకు తిందాము, తిని పోదాం. గల్లీలు అన్నీ ఇట్లానే ఉన్నాయి. దీనికన్నా చిన్న గల్లీలు ఉన్నాయి అన్నమాట. ఇది కొంచెం పెద్ద గల్లీ, దీనికన్నా చిన్న చిన్న గల్లీలు. మళ్ళీ కింద అంతా ఈ మన బోలో జుబాకేసరి అనమాట. మొత్తం అసలు కాలు పెట్టాలంటేనే ఇట్లానే ఉండే. ఇప్పుడైతే షూస్ వేసుకున్నాం కాబట్టి చెల్తా. ఇంతకుముందు గల్లీలు చిన్న చిన్న గల్లీలు, అదే కదా అసలు అది ఎక్కడ పడతారు, అదంతా గలీజ్ ఉండే. చెప్పాలంటే లేకుండా అదే కదా. ఇంకా కింద నీళ్ళు ఏమేమో పోతున్నాయి, ఏం పోతుందో చెప్పలేము. అదే ఇక ఏముంది. ఇక ఇప్పుడైతే పెద్దనే ఉంది, ఇదైతే పెద్దనే ఉంది. ఇక ఇట్లా ఇట్లా చిన్న చిన్న ఉన్నాయి అనమాట. ఇట్లా దానికన్నా చిన్న ఉంది, దానికన్నా చిన్న ఇంకా. సో దానిగా మనం అయితే ఇప్పుడైతే గంగాఘాటేనా అనుకుంటున్నాం, గంగాఘాట్ అయితే అనుకున్నాం. సో లెట్స్ గో. రోడ్లు గలీజ్ ఉండి అన్నీ ఎట్లున్నా పర్వాలేదు, కానీ జనాలు అడగంగానే చెప్తున్నా అంటే లైక్ మంచిగా ఉన్నారు అనమాట, హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్కరు. చాలా అహంకారం బాగుంది. పోలీసు కాదు ఇక మీకు తెలిసింది అది ఎట్లుంటుందో. ఇక్కడ పోలీస్ అయితే అంటే హెల్ప్ చేసేటోళ్ళు చేస్తున్నారు అనమాట. ఈ బండోళ్ళు అయితే హారన్ కొట్టి కొట్టి చంపుతారు పోరా. నార్మల్గా నించిన అరుస్తూనే ఉండి కొడుతూనే ఉన్నాడు. బై గంగాఘాట్ సీదే ఈడు బాగాలేడు, కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ బాగానే ఉండే. రోడ్డుకి వస్తే మళ్ళీ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ గంగాఘాట్ అని అడిగితే మళ్ళీ లోపలికి పంపించారు. అసలు వాయిస్ వస్తున్నారా? మొత్తం స్టోన్ అది కింద అంతా ఇదే స్టోన్ మొత్తం. ప్రతి గల్లీ ఇదే ఉంది కదరా, మొత్తం గల్లీలన్నీ. ఓహో అరే బిల్డింగ్ కూడా ఎంత కట్టిండ్రా, ఎట్లెట్లా కట్టిండో చిన్న గల్లీలో అర్థం కాదు. ఇదంతా ముస్లిం ఏరియాలో ఉంది కానీ చూడండి ఒక్కొక్కటి డిజైన్. అది పాత పాత బిల్డింగ్లు ఇవన్నీ. పాత పాత బిల్డింగ్లు ఉన్నాయి. మళ్ళీ దానిలో డిజైన్ కానివ్వండి, అది కానివ్వండి, అంటే మస్తు ఆర్కిటెక్చర్ బాగుంది. ముంగటే చూడండి. పాప మీ కుక్కలు ఏడబడతాడా వండుకుంటున్నాయి. దీనికి ఎటు వాళ్ళ బై గంగాఘాట్ అసలు ఇది చూడండి అంతే. ఇట్లా బిస్కెట్ అయితే లేపుకొని వెళ్ళిపోవాలి అంతే. జాత చెలు మస్తు ఉన్నాయిరా గల్లీలు. మనము ఓల్డ్ సిటీలలో గల్లీలు అనుకుంటే ఇక్కడ వస్తే ఇది ఇంకా ఓల్డ్ సిటీకే ఓల్డ్ సిటీ ఇది. అదే కదా అసలు సూపర్. అసలు ఏమన్నా ఉందా అంటే ఖాళీ ఉంది కాబట్టి జర మంచిగా అనిపిస్తుందిరా. రష్ ఉంటే అంతే చిడిచిడి లేస్తుంటా. మనం ఎటు పోవాలి, అందరు ఇటే పోతుందా. ఆయన ఏం చెప్పిండంటే ఏ వాళ్ళ పత్తర్ పక్కడికే జానా కథ ఏ వాళ్ళ పత్తర్ రా అంటే ఈ డిజైన్ ఉన్న పత్తర్, మళ్ళీ అది కాదు పెద్దది కాదు. బాగుంది కదా అంటే లైక్ అడుగు అంటే అడ్రస్ అడిగితే అదే కదా ఆ పత్తర్ దారిలో పోతేనే మీకు దొరుకుతుంది. నార్మల్గా ఏమంటాము కింద రెండు అంటే పెద్ద పెద్ద ఇప్పటిదాకా ఒకటి పెద్ద చూపించిన, ఇదేమో చిన్నగా ఉన్నాయి. సో అది డిఫరెన్స్. ఇక్కడ మాట్లాడుతుంటే మేకప్ బలిసింది. అవును పూరీలు ఏంటో పూరీలు వేస్తుండు.
నేను పొద్దున సమోసాలు, కచోరీలు, ఇంకా పూరీలు అన్నీ. మీరు స్టోన్ డిఫరెన్స్ చూడండి, ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్. ఇదే స్టోన్ పట్టుకున్న వాళ్ళు. చిన్న గల్లీలు బండ్లు రావు, ఏం రావు అన్నీ మనం అది కానీ తీసుకొస్తారు. ఉన్నాయి అనుకో, అది కూడా ఎట్లా అనుకున్నారు, హారన్ కొట్టి చంపేసి తీసుకొస్తారు. ఇట్లా మనం నడుస్తూనే ఉన్నాం, ఇట్లా చిన్న గుళ్ళు వస్తూనే ఉన్నాయి గైస్. మొత్తం ఇదే ఘాట్. అమ్మ మెట్లు కూడా ఎంత పెద్దగా ఉన్నాయి. ఓ ఇట్లా వాడితే అంతే. అరే మెల్లగా చూసి భయ్యా కిరాకుంది పో. మస్తు ఉన్నది అంటే ఘాట్ అయితే రోడ్స్ అది ఇది మనమైతే బోట్ ఎక్కినాం. గాయస్ ఇది హరిశ్చంద్ర ఘాట్ అనమాట. సో మొత్తం ఇక మీకు తెలిసి శవాలు అది మొత్తం ఇక్కడనే. ఇదైతే మనకి కాశీ విశ్వనాథ టెంపుల్. ఇది గేట్ 1 అనుకుంటా. గేట్ 1 ఇది గేట్ 1 అనమాట. సో జనాలందరూ ఈ లైన్ ఉందా ఫోకస్, ఈ లైన్ అంతా కాశీ విశ్వనాథ టెంపుల్కి లైన్. అండ్ మళ్ళీ ఇది పక్కన వచ్చేసి ఇది మణికర్ణిక ఘాట్ అనమాట. ఇక్కడనే లైక్ ఏమంటాము చనిపోయిన వాళ్ళని అదేమంటాము కాలుస్తారు, అవన్నీ చేస్తారు. సో ఇది అనమాట వ్యూ అయితే మస్తుంది. ఐసా అంటే లైక్ నెవర్ ఎండింగ్ వ్యూ అనమాట. గంగా కినారే ఐసా అంటే లైక్ ఇట్లా రివర్ ఇట్లున్నది, ఇట్లా బిల్డింగ్స్, టెంపుల్స్ అన్నీ సూపర్ అనమాట. ఇది మణికర్ణిక ఘాట్. ఇది ఉంది ఇక్కడ మనకి గంగా ఆరతి ఇస్తారనమాట ఇది మొత్తము. అండ్ ఇది శివరాత్రి వరకు గంగారతి ఆపేసినారు అని అన్నారు. మళ్ళీ ఒకవేళ ఈవినింగ్ గంగారతి ఉంటే గంగారతి కూడా చూపిస్తాం అన్నమాట, లేకపోతే కష్టం. ఇక్కడ ఏమైందంటే మా బోటోడు యాంకర్ తీయకుండానే లైక్ బోట్ ముంగడు అని ఇచ్చిండు, అది ఆగిపోయింది. సో తర్వాత మళ్ళీ యాంకర్ తీసిండు అనమాట. అండ్ ఇదైతే ఒక టైం ల్యాబ్స్ పెట్టినా, ఎంజాయ్ చేయండి.
नया चीज़ होता है इधर। कितने की है वाला? 300 रुपये सर, 300। 301। हाँ ये बाजारों चीज़ से हर चीज़ तो लाखों मिलता है, पर ऐसा जंगली चीज़ बहुत कम मिलता है। ये रुद्राक्ष है क्या? हाँ रुद्राक्ष है सर। और ఉండండి बोलो देखेंगे। అది బాల్ అది ఉంది కదా, అది చేతిలో పట్టుకొని ఇంకో చేతితో ఆపోజిట్ ఒకసారి చేతిలో ఒకసారి పట్టుకొని ఇట్లా రుద్దిస్తే ఇక్కడ స్మెల్ వస్తుంది. పట్టుకో ఒకసారి రేపి ఇక్కడ ఈ చేతిలో మనం పట్టుకుంటాము, పట్టుకొని ఇక్కడ ఈరోజు రివర్స్ లో రుద్దితే ఇక్కడ స్మెల్ వస్తుంది. అదేందో నాకు అర్థం కాలేదు. అంటే అట్లెట్ వస్తుంది పోతుంది అంటే ఓకే, అంటే లైక్ అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు అసలు. ఎట్లరా ఏమన్నా మళ్ళీ న్యాచురల్ అది 300 అన్నారు కానీ అది తీసుకోవాలి. అండ్ కాశీది స్పెషాలిటీ ఏంటంటే లైక్ ప్రతి గల్లీలో ఒక చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఆ చిన్న చిన్న టెంపుల్స్ కూడా అందరు ఇట్లా వదిలేయకుండా ప్రతి ఒక్కరు పూజ చేస్తున్నారు, లైక్ ఏదైనా ఒక చిన్నగా పెడుతున్నారు అనమాట, దీపము సంథింగ్ ఆర్ ది అదర్. నాకు అదైతే చాలా బాగా నచ్చింది గైస్. అటు ఇటు తిరిగి మనమైతే ఇక్కడ ఏదో మార్కెట్ ఉందన్నమాట, మార్కెట్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోడ్ కడిపోవాలి. మేము అంటే ఘాట్ నుంచి లైక్ వెళ్ళే దారిలో మొత్తం అన్నీ తెలుగు వాళ్ళ రెస్టారెంట్స్ అది ఉన్నాయి, అండ్ మళ్ళీ మొత్తం ఫారినర్స్ ఉన్నారు. సో అట్లా అరే మనం ఘాట్కి ఇటు వచ్చినాం రా. ఇదైతే ఇంకోటి పూరి సబ్జీ ఇచ్చిండు. ఆ పూరి తింటే ఒకసారి అది ఎంత దొడ్డు ఉందంటే చూపి, కచోరీ అలా ఉంది, ఇంత దొడ్డు ఉన్నది అసలు. మళ్ళీ దీంట్లో ఈ కర్రీ 4 ఇస్తుండే 40 రూపాయలు అనమాట. అండ్ అక్కడైతే మనకి గంగా ఘాట్ అనమాట, గంగా ఘాట్ పక్కకి మనకి गाइस ఇది ఎట్లుందంటే చెప్పం కానీ ఏదో మనకు చాట్తో ఏదో చేసినట్టుంది. The next day. మనమైతే ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము. వెనకాల ఈ చౌరస్తా అయితే ఎప్పుడు రేసే గాయస్, మొత్తం వెనకాల చౌరస్తా అండ్ మొత్తం పోతాం. ఎప్పుడైతే చర్చ్ పక్కన అండ్ మా బస్సు ఎక్కడో లంక దాటాడు పోవాలంట. ఆల్మోస్ట్ చాలా దూరం ఉంది. లెట్స్ గో. ఏడికి పోయినా ఏం తిన్నా ఇదే చాట్, అంటే లైక్ బఠానీ వేసిస్తాడు, పాపడ్ వేస్తాడు, పాపడ్ వేసి బఠానీ వేస్తాడు, కచ్చర వేసి బఠానీ వేస్తాడు, ఇంకా వడ వేసి బఠానీ వేస్తాడు, ఆలుగడ్డ వేసి బఠానీ వేస్తాడు. మొత్తం ఏది వేసినా బఠానీ ఇదే అలా ఫుడ్. మళ్ళీ పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇదే. ఏమంటారు, ఇక్కడ నడుచుకుంటూ పోతుంటే చోటీ వాళ్ళ రెస్టారెంట్ అని కనిపించింది. చోటీ వాళ్ళ అదే పిల్కా అంటే మనకి ఏం పేరు ఇది?
సంకట్ మోచన్ హనుమాన్ సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ అంటే పోయే దారులు ఉండే. సో ఇక ఇప్పుడైతే మనం ఇక వెళ్తున్నాము, ఆటో ఎక్కినాం అనమాట. ఇదేమో బైపాస్ రోడ్ దూరం ఉన్నది, ఒక 20 కిలోమీటర్ అంటే లైక్ 7-8 కిలోమీటర్స్ ఉండే. సో నడుచుకుంటా పోలేము, ఒక 5 కిలోమీటర్స్ ఏమైతే నడిచినాము. నేనే షాక్ అయిపోయినా, ఇప్పుడు మ్యాప్లో చూస్తే 5 కిలోమీటర్స్ నడిచినాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం అయితే ఇక వెళ్తున్నాము, ఇక బస్ ఎక్కి వెళ్ళిపోవడం అయితే. గాయస్ టైం వచ్చేసి 10 అవుతున్నది. మేము 8 గంటలకి ఇక్కడికి వచ్చినాము, 8:30కి అట్లా 9 అనుకోండి. ఇక 9కి ఇక్కడికి వచ్చినాము. ఈడ ఏందిరా మోహన్ సారీ కదా, మోహన్ సారీ ఏదో ఒకటి మోహన్ సరాయ్ అని ఒకటి ప్లేస్ అనమాట. ఇక్కడ బస్సు వస్తుంది అని అన్నారు. సో ఫస్ట్ ఒక బస్సు బుక్ చేసినాం, అదేమో క్యాన్సిల్ అయ్యింది. అంటే లైక్ అది ఇంకా ప్రయాగ్రాజ్ దగ్గరనే ఉన్నాము, మాకు రానికే టైం పడుతుంది, ఆడే క్యాన్సిల్ చేసేసిండు. సో అదైతే రిఫండ్ వస్తుంది. దాని తర్వాత మేము ఇంకోటి బుక్ చేసినాం అనమాట. వాడేమో ఏమంటాము వచ్చేసాడు అన్న అని చెప్పి లొకేషన్ కూడా పెట్టిండు. లొకేషన్ పెట్టగానే ఉన్నారేమో అక్కడనే ఉన్నారేమో అని చెప్పి మేము బయలుదేరి ఈడికి వచ్చాగానే మళ్ళీ ఇక్కడేమో అన్న మేము ఇంకా ప్రయాగ్రాజ్లోనే ఉన్నాము, రానికి టైం పడుతుంది. అమ్మ ఇప్పుడు ఇక్కడ ఇంకా 2-3 అవర్స్ చూపిస్తుంది గైస్, మ్యాప్స్లో అయితే ఇంకా 3 అవర్స్ చూపిస్తుంది. ఇక మాకు ఎంతసేపు అవుతుందో అసలు ఏందో ఏం అర్థమవుతలేదు. 10 అవుతుంది టైము. నాకు తెలిసి 1 o'clock రాత్రి వస్తుందేమో బస్సు. అదే ఈ ట్రాఫిక్ ఏమో అంటే ఇక్కడ ఏం కనిపిస్తలేదు అంతా, కానీ ఇక టోల్ ప్లాజా దగ్గర అక్కడ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ గైస్. ఇక మళ్ళీ ఏం చేద్దామో గొంతు కూడా పోయింది. సో ఇది ఇంకా బస్ ఎక్కినప్పుడు ఇప్పుడు వీడియో తీస్తా, అప్పటి వరకు ఇక ఏం చేయలేము. 10 అవుతుంది టైము. లెట్స్ సీ గాయస్, టైం వచ్చేసి 1:30 అవుతున్నది. మేము ఇంకా ఇక్కడనే ఇదే స్పాట్లో ఉన్నాము. ఏదో ఇక కూర్చొని మొత్తం అంతా కప్పుకొని చల్లగా ఉన్నది. ఇక పండుకోవాలి వద్దా కూడా అర్థమవుతలేదు. కూర్చున్నాము, ఫోన్ వస్తుంది ఒక్కటి. గైస్ అట్ లాస్ట్ మనకైతే బస్సు అయితే దొరకలేదు. లైక్ వాళ్ళు ఇంకా ప్రయాగ్రాజ్లోనే ఉన్నారు, మనము అక్కడికి వెళ్తాం అనమాట. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. టైం 1:30 అవుతుంది, 1:30కి వచ్చింది బస్. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడు మాకైతే ప్రజెంట్ బస్ చేంజ్ చేసిరు అనమాట. ఈ బస్ నుంచి అంటే లైక్ మేము ఎక్కిన బస్ నుంచి వేరే బస్కి, వాళ్ళేమో ప్రయాగ్రాజ్ నుంచి ఈ పాయింట్కి వచ్చినారు, మేమేమో వారణాసి నుంచి ఈ పాయింట్కి వచ్చినాం అనమాట. అంటే లైక్ అక్కడ ఆ బస్ ఎక్కాల్సిన వాళ్ళు ఈ బస్ ఎక్కిరు, ఈ బస్ ఎక్కాల్సిన వాళ్ళు ఆ బస్ ఎక్కిరు. ఎక్కి అడ్జస్ట్ చేసి అట్లా ఇట్లా చేసి ఇలాగైతే తెచ్చినారు గైస్ ఇప్పుడు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 24 అవర్స్ అయితే జర్నీ మనకి ఇంటికి. ఇది అసలు చెప్పాలంటే మీకు చూపిస్తా బస్సెస్ ఎట్లనేమో, అంటే పెద్దనే బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. కానీ ఆ సీట్ తీసుకున్న దానికన్నా వేరే సీట్ వచ్చిందనమాట. కింద వెనకాల సీటు, వెనకాల ఆడ ఎత్తేస్తాడు, ఎట్లుంటుందో చూడాలా. లెట్స్ సీ. అండ్ దట్స్ ఇట్ గైస్, ఇది చూపిద్దామని వచ్చిన. అండ్ వెనకాల సన్ రైజ్ అయితే అవుతున్నా అనమాట. ఇంకా సన్ రైజ్ కాలేదు సరిగ్గా, ఇట్లా లైట్ వచ్చింది మంచిగా. అండ్ మూన్ కూడా మనకు కనిపిస్తున్నాడు, చూపిస్తాం. ఇవ్వండి అక్కడ మూన్ వస్తున్నాడు, మూన్ ఉన్నాడు సారీ. అండ్ ఇక్కడ వెనకాల అయితే సన్ రైజ్ అవుతుంది, అది కనిపిస్తలేదు ఇంకా కాలే. అండ్ ఈ బస్లో మేము వచ్చినాము, అండ్ ఇప్పుడేమో ఆ బస్లో పోవాలన్నమాట. సన్ రైజ్ గైస్. టైం వచ్చేసి మార్నింగ్ మధ్యాహ్నం 1 అవుతుంది అనమాట. లంచ్కి ఆగినాం. ఇక్కడ ఏదో డాబాలా ఉన్నది కానీ ఓకే బాగానే ఉన్నది. ఇప్పుడైతే ఇక్కడ ఆర్డర్ చేసినాం, నాకు తెలిసి వస్తుంది ఇప్పుడు. వచ్చినప్పుడు ఇక చూపిస్తాము. అండ్ ఇక ఇంటికి వెళ్ళడానికే నాకు తెలిసి ఇంకా 1000 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 1000 కిలోమీటర్స్ అంటే మనకి ఆల్మోస్ట్ 18 అవర్స్ చూపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. సో 18 అవర్స్ అంటే ఇక మీరు 20-21 అనుకోండి. లైక్ ఇక పొద్దున అవుతుంది, రేపు మళ్ళీ మార్నింగ్ 10 or ఆ టైంకి అయితే రీచ్ అవుతాం హైదరాబాద్. లెట్స్ సీ. ఇది బాగుంది బస్సులో, ఎవరో బస్సు ఇట్లా మంచిగా వెళ్తారు. ఇక్కడికి లగేజ్ డిన్నర్కి ఇక్కడ ఆపిండు. ఇది ఓకే ఉండే, లాస్ట్ దానికన్నా మధ్యాహ్నం ఆపిన దానికన్నా ఇదైతే కొంచెం ఓకే ఉండే. మళ్ళీ ఫుడ్ ఎట్లుంటుందో చూడాలన్నమాట. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది, బట్ మన దగ్గర ఉన్నంత లేదు గైస్.
సో తాళి చెప్పినాం అనమాట. 3 చపాతీ ఇచ్చిండు, పాపడాలు, రైస్, దాల్, టమాటో కర్రీ అండ్ పన్నీర్ కర్రీ అనమాట, ఆనియన్ రాడిష్ సలాడ్. ఇది 250 రూపీస్. సో ఇది గైస్ మన జర్నీ హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ అండ్ ప్రయాగ్రాజ్ నుంచి కాశీ అండ్ కాశీ నుంచి అయితే హైదరాబాద్. సో లాస్ట్ హైదరాబాద్కి వచ్చే టైంలో అయితే రాత్రి 8:30 నుంచి 1 o'clock వరకు 1:30 వరకు ఆ చలిలా రోడ్ మీద మేము వండుకున్నాము. లిటరలీ చెప్పాలంటే లైక్ అదొక ఎక్స్పీరియన్స్ అనమాట, అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్. కానీ ఫుల్ చలికి అసలు తట్టుకోలేదు నేను అండ్ వరుణ్. అండ్ ఇది మా ఎక్స్పీరియన్స్ లైక్ మంచిగా అనిపించింది. లైక్ నాకైతే లైక్ ప్రయాగ్రాజ్ ఇంకా కాశీకి అయితే నాకు అసలు మైండ్ బ్లోయింగ్ గైస్. అంటే నాకు మస్తు అనిపించింది ఆ వైబ్, ఆ ఫీల్. సో మీరు ఒక్కసారి లైఫ్ టైంలో కాశీకి వెళ్ళండి, కాశీ ఘాట్కి వెళ్ళండి. అసలు ఆ గంగా ఘాట్ అయితే సూపర్. అండ్ ఆ గల్లీలలో తిరిగితే అదొక డిఫరెంట్ వైబ్ అనమాట. లైక్ మంచిగా అనిపిస్తుంది మీకు. ఒక్కసారి అయితే మీరు లైఫ్లో ఒక్కసారన్నా కాశీకి అయితే విజిట్ అవ్వండి. ఇది నా సజెషన్, ఇది మీరైతే వెళ్ళాల్సిందే. అండ్ అంతే మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఫుడ్ గైస్, ఫుడ్ అసలు మొత్తం అంతా సప్పగా ఉన్నది. మేము డిఫరెంట్ ట్రై చేసినాం. లైక్ కొంచెం తాళి అంటే మనకు తెలుసు కదా రైస్, సో అట్లా ఉంటుంది. సో అది కూడా ఏమంత బాగాలేకుండా అంటే లైక్ మన టేస్ట్కి తగ్గట్టు లేదు. మనమేమో వచ్చి కొంచెం కారం, కొంచెం మసాలా, లైక్ మనకు అవన్నీ ఎక్కువ కావాలి. ఇక్కడేమో మొత్తం సప్పగా అట్లుంటుంది అనమాట. అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే తర్వాత ఇంకొక వీడియో తీస్తాము నేను ఇంకా వరుణ్ ఇద్దరం కలిసి, లైక్ వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ అని మొత్తము. ఆల్రెడీ ఇప్పుడే మొత్తం వీడియో పెద్దగా అయిపోయింది. సో ఇంకా 2 పార్ట్లు పెట్టాలి, లేదంటే ఒకటే పార్ట్ పెట్టాలని ఆలోచిస్తున్నా. సో లెట్స్ సీ ఎట్లయితే అట్లా. అండ్ ఇది గైస్ మన వ్లాగ్. సో మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిందే డ్రిల్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్.